తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి అప్పుడే కొందరు బయటకు పోయేకి కొందరు ఇప్పటికే 4 పార్టీలు మారిన ఒక ఆయన మొన్న ఆల్రెడీ వైసీపీకి బై చెప్పేశారు. అండ్ తాజాగా జగన్ సొంత ఉమ్మడి జిల్లా కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజంపేట అక్కడి నుంచి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడి కుటుంబమే టీడీపీలోకి జంప్ అయిపోతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన రాజంపేట నుంచి మేడా మల్లికార్జున రెడ్డి, ఆయనకు మన టికెట్ ఇవ్వలేదు, రాజంపేట నుంచి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు, ఆయన గెలిచారు. అండ్ మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇవ్వలేదనే వాళ్ళ కుటుంబంలో ఒకరికి పదవి ఇవ్వాలని వాళ్ళ బ్రదర్ మేడా రఘునాథ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. 2030 వరకు ఉంది. 2030 వరకు ఉంది. సో ఇప్పుడు వాళ్ళ అన్న అంటే వాళ్ళ బ్రదర్ మేడా రఘునాథ్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ, మేడా మల్లికార్జున రెడ్డి కూడా వైసీపీలోనే ఉండే. ఇప్పుడు ఆయన టీడీపీలోకి ఒక ముహూర్తం చూసుకుంటున్నట్టున్నారు, టీడీపీలోకి వెళ్తున్నారు. నియోజకవర్గం వారీగా కాకుండా చుట్టుపక్కల కూడా పేద ఎత్తున ఫ్లెక్స్లు పెట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఫోటోలు పెట్టి, ఇక మోడీ నారా లోకేష్ వీళ్ళ బొమ్మలు పెట్టి, వీళ్ళ తలకాయలు తగిలించి పెద్ద ఎత్తున ఫ్లెక్సులు. సో వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అని. సో మతం మీద మేడా మల్లికార్జున రెడ్డి అయితే టీడీపీలోకి అయితే జంపు, వాళ్ళ బ్రదర్ అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి ఆయన నిర్ణయం ఏంటో తెలియదు ఇప్పటికిప్పుడు. మైట్ బీ ఏమన్నా మరి వాళ్ళు వైసీపీలోనే కంటిన్యూ అవుతారా, పొంగ ఎలా ఉంటుంది అయితే తెలియదు. ఏం మరి కొందరు కీలక నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో టచ్లోకి వెళ్ళారు అని. సరే, వాళ్ళు అఫీషియల్గా బయటకు వెళ్ళిపోయిన తర్వాత, లేకుంటే ఈ విధంగా పెద్ద పెద్దగా ఫ్లెక్సులు పెట్టిన తర్వాత వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సరేలేండి, అధికారం పోయినప్పుడు కొత్తగా అధికారం వచ్చిన వాళ్ళ పార్టీల్లోకి ఈ విధంగా జంపు జనాలు పోతుంటారు. పోనీయండి, ఎంతమంది పోతారు మొత్తం మీద. అండ్ వైసీపీ ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతుందో ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే కాలమే సమాధానం చెప్పాలి.